నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. సమస్త సన్మంగళాని భవంతు, శుభం భూయాత్. చెప్తాలే గురుగారు, మన జాతకంలో బుధయోగం పెరగాలి అంటే అసలు ఏం చేయమంటారు? బుధయోగం అనగానే బిజినెస్ బాగా రన్ అవ్వడానికి ఈ బుధుడిని ఆరాధిస్తే సరిపోతుంది అని అంటారు. మళ్ళీ బిజినెస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ బుధయోగం చాలా ఇంపార్టెంట్. చాలా లాభాలు రావాలి అన్న, బిజినెస్ మెన్ డెవలప్ అవ్వాలి అని అన్న, మళ్ళీ ప్రతి ఒక్కరి జాతకంలో బుధయోగం పెరగాలి అంటే ఏం చేయమంటారు? చాలా మంది తెలియదు. బుధుడు యోగం పెరిగితే బిజినెస్కి ఒకటే అనుకుంటారు. బుధుడు కమ్యూనికేషన్స్కి ఎక్కువ కారకుడు. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటాడు. అంటే అందరితో కూడా సరదాగా ఉంటాడు, అందరితో కూడా వాళ్ళ కిటుకులు తెలుసుకుంటాడు. అలాగే పంచమాధిపతి అంటే సహజంగా బుధుడు అనేవాడు షష్ఠాధిపతిగా ఉంటాడు, తృతీయ షష్ఠాధిపతి. కమ్యూనికేషన్ బాగా పెంచుకొని పోటీతత్వాన్ని పెంచుకుంటాడు. బిజినెస్ చేసే వాళ్ళకి కమ్యూనికేషన్ అవసరం. ఎస్, పోటీతత్వం కూడా అదే, అక్కడే పోటీ కూడా అక్కడే ఉంటుంది. వాడికంటే ఎక్కువ ధరకు అమ్మాలి, మంచి నాణ్యత అమ్మాలి, లాభాలు నాకు అనుకుంటూ కూడా వాడే. అంటే పోటీతత్వం కూడా వాడికే ఉంటుంది. ఎందుకంటే సహజంగా బుధుడు వీళ్ళకి షష్ఠాధిపతి, అంటే సహజ షష్ఠకారకుడు. అంటే ఒక రకంగా పోటీతత్వం, కాంపిటేషన్ స్పిరిట్ ఎక్కువగా ఉంటుంది. రెండోది మ్యాథమెటిక్స్కి ఆయనే కారకుడు. అసలు మ్యాథమెటిక్స్లో అద్భుతమైనటువంటి ప్రయోజనం పొందుకునేవాడు బుధుడు ఒక్కడే. ఆ బుధుని కారకత్వం వల్లనే మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. వ్యాపారాత్మక ధోరణి అంతా కూడా బుధుని వల్లనే మీకు డెవలప్మెంట్ బాగా ఉంటుంది. ముఖ్యంగా వస్త్ర వ్యాపారం, అలాగే వర్తక వ్యాపారం, ఇది సూపర్ మార్కెట్ వ్యాపారం, ఇవన్నీ కూడా బుధుని యొక్క జాతకంలో బుధుడు బలంగా ఉంటూనే అవుతుంది. రెండవ కళ్ళు, ఇందాక మనం ఒక పోయిన ఎపిసోడ్లో చెప్పుకున్నాం శుక్రుడు గురించి. శుక్రుడు లాయర్ కూడా కారకుడు శుక్రుడే. ఇక్కడ బుధునితో శుక్రుడు కనుక ఉంటే సీఎల్ అవుతారు. కంజంక్షన్ విత్ వీనస్ అండ్ మెర్క్యూరీ రెండు బాగా ఉంటే మీకు సీఎల్ అవడానికి ఇక్కడ వీళ్ళే కారకుడు. సీఏ అవడానికి పూర్తి స్థాయిలో అదే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రయోజనాన్ని పొందుకునేటువంటి ప్రయత్నాన్ని, అంటే బుధుడి యొక్క ప్రయోజనం బాగా ఉంటే సక్సెస్ఫుల్గా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అదే వ్యాపారాత్మకంగా కాదు, పోటీతత్వానికి, న్యాయతత్వానికి, బుద్ధి వికాసానికి, మ్యాథమెటిక్స్కి, కమ్యూనికేషన్ స్కిల్స్కి, సోదరులకి, ఇవంతా కూడా బుధుడే కారకుడు. కాబట్టి ఆ బుధుడు అనేవాడు జన్మజాతకంలో కనుక శుభమైనటువంటి స్థానంలో ఉంటే అద్భుతం. అందులో ఈ బుధుడు ఆధిపత్య దేవత గణపతి. గణపతిని మనం కనుక ఎక్కువ పూజిస్తే అద్భుతమైనటువంటి మన కార్యసిద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. గణపతిని కనుక మనం కాళ్ళు పట్టుకుంటే మీకు అన్ని ఆటంకాలు లేకుండా పూర్తి అయిపోతాయి. అలాగే జాతకంలో నవగ్రహాలు బుధుని పట్టుకుంటే ఏ కార్యమైనా సునాయాసంగా పూర్తి చేసుకునే అవకాశం ఈజీగా అయిపోతుంది. అంటే ఈజ్ నథింగ్ బట్ ఒక ఫ్రెండ్లీ ప్లానెట్. ఎవరితో ఉంటే వాళ్ళతో కలిసిపోతాడు, శనితో ఉంటే శని అయిపోతాడు, గురుడితో ఉంటే గురుడు అయిపోతాడు. దానికి ఫ్రెండ్లీ ప్లానెట్ అంటారు. దాని తెలుగులో నిజంగా చెప్పాలంటే నపుంసక గ్రహం అంటారు దాన్ని, బుధుడిని. అంటే ఎవరితో అయితే వాళ్ళతో అటాచ్మెంట్ పెట్టేసుకుంటాడు. కాబట్టి అటువంటి బుధుడు కనుక జాతకంలో కన్యలో ఉంటే మాత్రం వాడి జీవితం అద్భుతం. కన్యారాశిలో కనుక బుధుడు కనుక ఉన్నట్టయితే అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తాడు. ఏ జాతకుడికైనా సరే కన్యారాశిలో మంచి యోగాన్ని, స్థైర్యాన్ని, ధైర్యాన్ని, వ్యాపార లాభాన్ని, ఒకటి కాదు ఒకేసారి 2-3 వ్యాపారాలు చేయగలిగే అవకాశం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు నేను, ఇప్పుడు రాబోతున్న ఆంటర్ప్రినర్షిప్ చేస్తున్నటువంటి ఎంటర్ప్రినర్ అయిపోయేటువంటి వ్యక్తులందరూ కూడా బుధుడు యోగం ఉంటేనే అవుతారు వాళ్ళు. బుధుడు, శుక్రుడు, గుడు, ఈ 3 గ్రహాల యొక్క సంయోగంలో బుధుడు టాప్లో ఉన్నప్పుడే మీరు గ్రేట్ ఆంటర్ప్రినర్ అయ్యే అవకాశాలు. నథింగ్ బట్ ముఖేష్ అంబానీకి అదే యోగం ఉంది. ఆయనకి గురుడు ఆయనకి కర్కాటకం ఉన్నాడు, బుధుడు ఆయనకి కన్యలో ఉన్నాడు. దట్ ఈస్ నథింగ్ బట్ ద ప్లానెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ గ్రహాల్లో బుధుడు వ్యాపారకారకుడు స్వక్షేత్రంలో ఉచ్చస్థితిలో ఉన్నప్పుడే మంచి వ్యాపారవేత్త కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అటువంటి బుధుని యొక్క ప్రయోజనాన్ని పొందుకోవడానికి గణపతి ఆరాధన ఎక్కువ చేసుకునే ప్రయత్నం. అలాగే బుధుడు అనగానే చాలామందికి కేవలం వ్యాపారం అనుకుంటారు, కాదు, సోదరుడు తత్వం కూడా ఆయనది. బంధాన్ని బాగా పెంచుకుంటాడు అందరితో. ఇందాక అన్నారు కమ్యూనికేషన్ స్కిల్స్ అని, వ్యాపార బంధాన్ని పెంచుకుంటాడు, కుటుంబ బంధాన్ని కూడా పెంచుకుంటాడు. నా ఆత్మీయులు, నా వాళ్ళని అలా అని చెప్పేసి విచ్చడు ఖర్చు పెట్టాడు. నా దగ్గరికి వస్తే మంగళవారం, మీ దగ్గరికి వస్తే సోమవారం అంటాడు. అట్లా సామెత చెప్తారు కదా, అలా మంది సొమ్ము మంగళవారం, నా సొమ్ము సోమవారం అంటాడు. అలాంటి టాలెంటెడ్, కానీ అందరిలో ఉంటాడు. ఖర్చు పెడుతున్నట్టే కనబడతాడు, వాడిని డబ్బులు తీసి ఖర్చు పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఏమైందంటే, నేను ప్రాక్టికల్ ఇది, మా స్నేహితులందరం కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరం ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. దాన్ని ఒకరికి ఇచ్చాం, మెయింటైన్ చేయమని ఒకరికి ఇచ్చాం. అందరి దగ్గర ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళు అందరం ఉదయం వేసుకోవాలి, గ్యాదర్ తీసుకొని ఇంకా ఫెస్టివల్ చేసుకోవాలి కదా. గురువులను పిలవాలి, సరదాగా వాళ్ళకి షీల్డ్ ఇవ్వాలి, వాళ్ళకి సత్కారం చేయాలి. అందరూ మా ఫ్రెండ్స్ అందరూ కొద్దిగా ఎంజాయ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. చేయడానికి అందరికీ డబ్బులు కావాలి కదా. సో ఎత్తిమట ఒక 2-3 లక్షలు కావాలి గ్యారంటీగా. మాకు హాలు, సాంగ్స్కి అన్నిటి కావాలి, డెకరేషన్ కావాలని చెప్పేసి అందరం ఇచ్చాము. ఒక 2-3 రెస్పాండ్ ఇచ్చాం. ఆ 2-3 ఒకళ్ళిద్దరు కట్టేశారు. ఒకడు మాత్రం డబ్బులు కట్టకుండా మొత్తం మెయింటైన్ వాడు చేశాడు. లాజిక్ బాగా గుర్తుపెట్టుకోండి. వాడు ₹1 అంటే లేదు, మొత్తం కష్టపడ్డాడు. వాడేమంటాడంటే, అవును రా, నేను కష్టపడ్డా కదా, అది నా డబ్బు కాదా, నేను డబ్బు ఇచ్చినట్టు కాదా, రూపాయి ఖర్చు పెట్టలేదు వాడు, అందరిలో కనపడ్డాడు వాడు. ఎవరైనా సరే వాడేనే వాడేని వాడు ఎవరు చూడు వాడికే ఫోన్ చేస్తారు తప్పలేదు, వాడు ₹1 ఖర్చు పెట్టలేదు. లక్షణం అంటే బుధుడు అలాంటి కమాండింగ్ చేస్తాడు. తన డబ్బు పోనీయకుండా
ఇతర డబ్బుని తీసుకొచ్చేసి మేనేజ్మెంట్ చేసి తన పేరు దాంట్లో ముద్రించుకుంటాడు. అదే దట్ ఈస్ ద టాలెంట్ ఆఫ్ ది పర్సన్. నేను అది ప్రత్యక్షంగా చూశాను మా స్నేహితుల విషయంలో. అంటే అది నేను నెగిటివ్ చెప్పట్లా, వాడు పనితనంలో చేశాడు, వాడు ఖర్చు పెట్టలేదు. వాళ్ళందరూ అలా చూస్తామా అండి, అరే నువ్వు కోంట్రోడిరా అంటే అంటుంటామా అండి. వేరే క్యాస్ట్ నన్ను కోంట్రోలా తయారవుతున్నా ఎందుకు అంటాం, వాళ్ళ కోంట్లు బాధపడకండి, జస్ట్ సామెతలా చెప్తారు అక్కడ. అటువంటి టాలెంట్ కూడా బుధగ్రహానికి ఎక్కువ ఉంటుంది కాబట్టి వ్యాపారతత్వంలో తన ఉనికిని ప్రకటించుకుంటూ ఖర్చు పెట్టకుండా ఉండేవాడు కూడా బుధుడే. అందులో మేధావి వర్గం వాడు, చాలా మేధావి, గణకంలో టాప్ లెవెల్ ఉంటాడు. మీకు ఇప్పుడు ఒక శకుంతలాదేవా శాంతాదేవి ఉండేది, ఒక ఆవిడ ఉండేది, లెక్కల్ని కంప్యూటర్ కంటే స్పీడ్ చేసేది, శకుంతల గారు అనుకుంటా ఆవిడ పేరు, సంథింగ్ నన్ను కరెక్ట్ చేయండి మళ్ళీ. ఆవిడ మ్యాథమెటిషియన్ కదా, మన క్యాలిక్యులేటర్ కంటే ఎక్కువ లెక్కలు చేస్తుంది ఆవిడ. షీజ్ ఆల్సో ఆస్ట్రాలజర్ ఆవిడ. శకుంతలాదేవి ఆవిడ సినిమా కూడా వచ్చింది కదమ్మా, మ్యాథమెటిక్స్ ఆవిడ నోట్తో చెప్పేస్తుంది, రూట్ అన్ని కూడా అన్ని క్యాలిక్యులేటర్ కంటే ఎక్కువ ఆవిడ చెప్పేసింది. ఆవిడ పేరు శకుంతలాదేవో శాంతాదేవి సంథింగ్ ఉంది, ఐఎమ్ సారీ టు సే, మర్చిపోయిన ఆవిడ పేరు నేను. ఆవిడది కూడా కన్యారాశి. ఆవిడ అద్భుతమైనటువంటి అంటే మేధావి వర్గంలో ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళ మేధావి వర్గం అంటే ఎదగొచ్చు, వ్యాపారాత్మక ధోరణి ఎలా ఉంటుంది, ఎక్కడ ఏ వస్తువు అమ్మాలి, వర్షకాలంలో మిరపకాయ బజ్జీలు అమ్మాలి అది వాడికి తెలుస్తుంది, మనకు కొనుక్కోవడం తెలుస్తుంది, వాడికి అమ్మడం తెలుస్తుంది, వాడు తినడం మళ్ళీ. ఆ వర్షకాలంలో అదే అమ్ముతాడు, ఎండాకాలంలో ఐస్ క్రీమ్ అమ్ముతాడు వాడు, ఆ టాలెంట్ వాడికే వస్తుంది. ఇంకోటి తెలుసా, వర్షకాలంలో ఐస్ క్రీమ్ అమ్మే తెలివి కూడా వాడికే ఉంటుంది. వర్షకాలంలో ఐస్ క్రీమ్ ఎక్కడ ఉంటుంది, ఉమెన్స్ హాస్టల్ దగ్గర అమ్ముతాడు వాడు. ఉమెన్స్ హాస్టల్ దగ్గర వాడు అమ్ముతాడు, అక్కడ పక్కన ఐస్ క్రీమ్ బండి పెడతాడు, ఇక్కడ కప్ చూపెడతాడు, వేడి గప్చులు తిని వాడు ఐస్ క్రీమ్ తింటారు వాళ్ళు. అలాగే మనకి ఎండాకాలంలో మంచి టీ, మసాలా టీ పెట్టి అమ్మేవాడు కూడా వాడే ఉంటాడు. అంటే ఒక టాలెంట్ అక్కడ ఆ టేస్ట్లో ఆ సమయంలో ఆ టీ తాగితే వాడికి ప్రెజర్ ఉంటుంది. ఈ టీ ఎక్కడ అమ్ముతాడు వాడు, సినిమా థియేటర్ల దగ్గర, సినిమా చర్చలు జరిగే చోట, ఈ మన కృష్ణానగర్ లాంటి చోట అక్కడ టీ పెట్టి దగ్గర వాడికి హెడేక్ ఎక్కువ వస్తుంది, చర్చలు చేసి మనం తీసుకోవడం ఈ సినిమాలో అనే చోట. అంటే ఎక్కడైతే టెన్షన్ క్రియేట్ అవుతుందో అక్కడ టీ స్టాల్ పెడతాడు వాడు ఆ పాయింట్ కరెక్ట్ పట్టుకుంటాడు. కాబట్టి వాడు మంచి వ్యాపారవేత్తగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బుధగ్రహం యొక్క ప్రభావం ఉన్నవాడు నథింగ్ బట్ మిథునం, ఇటు కన్యా రాశి వాళ్ళు మంచి వ్యాపారవేత్తలు వెళ్ళడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. బుధుని యొక్క ప్రయోజనాన్ని పొందుకోవడానికి మనం ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే బుధుని యొక్క అనుగ్రహాన్ని పొందుకునే ప్రయత్నంలో బుధాష్టోత్రం చదువుకోవడం, పెసర్లు దానం చేయడం, చిలుకాకు పచ్చు వస్త్రాన్ని దానం చేయడం, అలాగే అరుణాచల దర్శనం చేయడం, గణపతి సంకష్టార గణపతి చేయడం, గరికలతో స్వామివారి గణపతిని పూజించడం. ఎందుకంటే ఈ బుధగ్రహానికి అధిదేవత గణపతే కాబట్టి గణపతిని పూజించడం. తర్వాత స్కంద షష్ఠి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో పాటుగా మన గణపతిని కూడా పూజించడం. ఎందుకంటే సోదరుడికి పూజ చేస్తే ఆయన ఇష్టపడతాడు, అటువంటి ఆ స్కంద షష్ఠి కూడా ఆయనకు మంచి ఇష్టమైన రోజు. తర్వాత మనకి అరుణాచలేశ్వరంలో స్వామివారిని పూజించడం అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్. తర్వాత మన కాణిపాక దర్శనం చేసుకోవడం కూడా తప్పకుండా ప్రయోజనాన్ని. అలాగే ఏనుగులకి చెరుకు ముక్కలు, బెల్లము, అలాగే మంచి అరటిపళ్ళు, అలాగే పచ్చగడ్డి అలాంటి పెట్టే ప్రయత్నం చేస్తే మంచిది. అలాగే చాలామంది యొక్క బుధుని యొక్క ప్రయోజనానికి తెల్ల ఆవుకు పెట్టమంటారు. తెల్ల ఆవుకు కాదు, కపిల గోవుకు పెట్టాలి. అంటే శాస్త్రంలో కొన్ని చోట్ల చెప్పారు, బట్ యాక్చువల్గా అయితే కపిల గోవుకి అంటే నల్లటి ఆవుకి గరిక పెట్టాలి, అంటే గడ్డి పెట్టాలి. మంచి గడ్డి పెడితే అద్భుతమైనటువంటి బుధగ్రహం యొక్క ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. అలాగే బుధుడు తప్పనిసరిగా వివాహానికి కూడా కారకుడు అవుతాడు. తప్పనిసరిగా కుటుంబానికి వివాహానికి కూడా కారకుడే అవకాశం ఉంటుంది. శుభ సంతానానికి కూడా వీడు కారకుడే అవకాశాలు కూడా ఉంటాయి. అటువంటి తత్వాన్ని, సోదర తత్వాన్ని, సోదరుల మధ్య గొడవలు ఉన్నప్పుడు కూడా బుధుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటే సోదరుల మధ్య అన్యోన్యత కూడా బాగా పెరుగుతుంది. ఇద్దరి అన్నదమ్ముల మధ్యలో భూతగాథలు వచ్చినప్పుడు ఇద్దరు అన్నదమ్ముల పేరు మీద మల్లాంటులు ఎవరైనా సరే వాళ్ళ పేరు మీద గణపతి దగ్గరికి వెళ్ళి పూజ చేయిస్తే ఆ ఇద్దరు ఒకే దగ్గర మళ్ళీ హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. తప్పకుండా గురుగారు, ఇటువంటి ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి బుధుడి వల్ల. బిజినెస్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఆ మనీ సర్క్యులేట్ అవ్వడానికి బుధగ్రహం చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళ కోసం చక్కటి పరిహారం తెలియజేసినందుకు ధన్యవాదాలు. తప్పకుండా ఈ కన్యా మిథున రాశి వారు మీరు గ్రీన్ స్టోన్ పెట్టుకుంటే కూడా చాలా మంచిది, శుభం కలుగుతుంది.